భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. ఈ 35వ అధ్యాయం పెద్దదిగా ఉండడం వల్ల శ్రోతల యొక్క సౌలభ్యం కోసం దీన్ని 2 భాగాలుగా విభజించి చదవడం జరిగింది. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 35 నందు 1వ భాగంలో వసుదేవుని యాగోత్సవంలో కొంత భాగాన్ని ఇప్పుడు మనం విందాం. శుక మహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, శ్రీకృష్ణచంద్రుని యందు అతని పత్నులకు గల అలౌకిక ప్రేమను కనులారా చూసి చెవులారా విన్న కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర ఆదిగా గల రాజపత్నులు, కృష్ణుని యందు విశేష ప్రేమాభిమానాలు గల గోపికలు ఆశ్చర్యచకితులై ఆనందాశ్రువులు రాల్చారు. అలా ఆ నరనారీ జనం పరస్పరం భాషించుకుంటూ ఉండగా ఋషులు మునులు కలిసి మెలసి ఎందరో బలరామకృష్ణ సందర్శనార్థం విచ్చేశారు. వ్యాస, నారద, చ్యవన, దేవత, అసిత, విశ్వామిత్ర, శతానంద, భరద్వాజ, గౌతమాదులు శిష్య సమేతంగా విజయం చేశారు. పరశురామ, గాలవ, భృగు, పులస్త్య, కశ్యప, అత్రి, మార్కండేయ, బృహస్పతి, ద్విత, త్రిత, ఏకత, సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులు, అంగిర, అగస్త్య, వామదేవాదులు వచ్చారు. జగద్వందులైన ఆ ఋషులను తిలకించి ఆసీనులై ఉన్న నరపతులు, ధర్మరాజాదులు, శ్రీకృష్ణ బలరాములు లేచి వినయంగా వందనం చేశారు. బలరామ శ్రీకృష్ణుల వారిని అందరినీ అర్ఘ్యపాద్యాదులచే ఆరాధించారు. ఋషులు సుఖాసీనులైన తరువాత భాషించదలిచిన శ్యామసుందర్ని మధుర గంభీర హితోక్తులను ఆలకించాలని సభ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అరవిందాక్షుడు అందుకున్నాడు. మహాత్ములారా, దేవదుర్లభమైన మీ దర్శనం వల్ల మా జన్మలు ధన్యమయ్యాయి. తపస్సు ద్వారా భగవద్ దర్శనం చేయజాలక విగ్రహారాధనతో సంతుష్టులవుతున్న సాధారణులకు త్వాదృశ మహనీయ దర్శన స్పర్శ పూజ ధారణాదులు లభించడం అత్యంత దుర్లభ విషయం. జలపూర్ణాలైన తీర్థాలు, క్షేత్రాలు, తామ్ర మృణ్మయ పాషాణ నిర్చితాలైన శిల్పాలే దేవతలు కాదు. యథార్థం చెప్పాలంటే సంత మహాత్ములే తీర్థ స్వరూపులై దేవతలై భాసిల్లుతూ ఉంటారు. తీర్థాలను దేవతలను ఆరాధించేవారు కాలాంతరంలో పవిత్రులవుతారు. సాధు సజ్జన సందర్శన మాత్రం చేతనే మానవుల పాపదూరులవుతారు. సూర్య, చంద్రాగ్ని, పృథ్వీ, నక్షత్ర, జల, వాయు, ఆకాశాలు, మనోవాక్కులకు అధిష్టాతలైన దేవతలు కూడా ఎంతగా ఉపాసించినా మనుష్య మాతృని పాపదూర్ని చెయ్యలేరు. ఉపాసనలో భేదభావాన్ని నాశనం చేసే సజ్జనుల మధ్య 1-2 గడియల కాలం కూర్చున్నంత మాత్రాన మానవుని పాపము తాపము కూడా నశించిపోతాయి. వాత, పిత్త, శ్లేష్మాలు అన్న 3 ధాతువులతో నిర్మించబడ్డ ఈ శరీరం శవంతో సమానమైనది. ఈ దేహమే సర్వం అనుకుంటూ దారసుతాదులు నా వారు అనుకుంటూ పాషాణ మృణ్మయాది మూర్తులలోని ఇష్టదేవతా భావన చేసి కేవలం జలాదులయందు మాత్రమే తీర్థభావన చేసి సంత మహాత్ములైన సాధు జనులను గుర్తించజాలని వాడు మనుష్యుడై పుట్టి కూడా నీచ గార్ధబంతో పోల్చబడిన వాడు అవుతాడు. అంత అక్కడ సమావేశమై ఉన్న మహర్షులు పలుకుతూ ఉన్నారు. జనార్దన, ప్రజాపతులకు కూడా అధినాథులైన మరీచ్యాదులు తత్వవేత్తలమైన మేము నీ మాయామోహితులమై ఉన్నాము. లీలా గృహీత దేహుడవైన నువ్వు స్వస్వరూపాన్ని మరుగుపరిచి సంచరిస్తున్న సర్వేశ్వరుడవు. అత్యంత ఆశ్చర్యమయాలైన నీ లీలలు మహావిచిత్రాలు. ఏకమాత్రులైన పృథ్వీ, ఘట, పాషాణ, వృక్ష రూపాలలో వివిధ నామాలతో వ్యవహరింపబడుతూ ఉన్నట్లు అనేక నామరూపాలతో నువ్వు వ్యవహరింపబడుతున్నావు. సృష్టి, స్థితి, సంహారాది మహత్తర కార్యాలను నిర్వహిస్తూ కర్మలకు అతీతుడై ఉంటావు. సజాతీయ, విజాతీయ, స్వగత, భేద శూన్యుడవైన నీ దివ్య స్వరూపంలో ఈ చరిత్రలన్నీ లీల మాత్రమే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం నువ్వు ప్రకృతికి అతీతుడివై సత్వమయ శరీరంతో సనాతన వైదిక ధర్మరక్షణ చేస్తూ ఉంటావు. నువ్వే వర్ణాశ్రమ ధర్మాలకు సాక్షివి. వేదం నీ హృదయం కాగా నువ్వే వర్ణాశ్రమ ధర్మాలకు ఆత్మవు. విశుద్ధాంతరంగుల హృదయాలలో వారు నివసించే స్వాధ్యాయ, ధ్యాన, ధారణ సమాధుల ద్వారా
ద్వారా సాకార నిరాకార రూపాలలో నీ పరమాత్మ స్వరూపం అభివ్యక్తమవుతూ ఉంటుంది. వేదధారణ భూతమైన భవదీయ స్వరూపోప లబ్ధికి ద్విజోత్తములే శక్తి సంపన్నులై ఉంటారు. అందుకు ఏల నువ్వు విభుదుల సేవలో అగ్రగణ్యుడవయ్యావు. సాధు జనాశ్రయుడవు, సన్మంగళాలకు చర్మసీమవు అయిన దేవా, నీ దర్శన భాగ్యంచే మా సాధనలన్నీ సఫలమయ్యాయి. పరమ ఫల స్వరూప శ్యామసుందర, అనంత జ్ఞాన సంపన్న సచ్చిదానంద స్వరూప, యోగ మాయనాశ్రయించిన నువ్వు స్వస్వరూపాన్ని తెలియనీయవు. సదా నీతో కలసి మెలసి ఆహార విహారాలలో పాల్గొనే ఈ రాజులందరూ యాదవాదులు కూడా నీ స్వరూప జ్ఞాన రహితులై ఉన్నారంటే అన్యుల మాట వేరే వర్ణించాలా? లోకాలకు ఆది కారణమై విశ్వనియంతవైన నీ అనంత శక్తిని యోగ మాయావంకలో ఎట్టి వారికి కనరానియవు. కలిలో చూసిన అసత్ పదార్థాలను మానవుడు సత్యాలని భావించి సుఖదుఖాలు పొందుతూ ఉంటాడు. నామమాత్రంగా గోచరమయ్యే కలలోని దేహాన్ని సత్యమని నమ్ముతాడు. ఆ విషయాన్ని జాగ్రవస్థలో కానీ గ్రహించలేడు. అట్లే జాగ్రత్త స్థితిలో కూడా ఇంద్రియ ప్రవృత్తి రూప మాయామోహితుడైన వాడు విషయ వాసనలలో చిక్కుకుని తత్సమయంలో సైతం చిత్ర భ్రమణ వల్ల పరిభ్రమించడం కారణంగా వాని వివేక శక్తి అణిగియే ఉంటుంది. అందులకే సర్వాతీతుడైన నిన్ను పరమైన వానినిగా గుర్తించలేడు. వాసుదేవా, పాప తాప సర్వస్వాన్ని క్షాళనం చేయగల గంగాస్రవంతికి ఆశ్రయభూతమైన నీ చరణాల విందాలను పరిపక్వ హృదయులై యోగ సాధనాసిద్ధులైన మహర్షులు తమ హృదయాలలో ధారణ చేస్తూ ఉంటారు. అట్టి చరణ కమలాలను సందర్శించి నేడు మేమందరము కృతార్థులమయ్యాము. నీ అందరి శ్రేష్ఠ భక్తి ద్వారా లింగ శరీర రూపమైన జీవకోశం నాశనమైపోతుంది. నీ భక్తులమైన మమ్మల్ని అనుగ్రహించి పునరావృత్తిరహితమైన పరమపదాన్ని ప్రసాదించదువుగాక. ఉపర్యుక్త రీతిని ఆ మహర్షుల పరమాత్మను స్తుతించి బలరామ, శ్రీకృష్ణ, ధృతరాష్ట్ర, ధర్మరాజాదుల నుండి సెలవు తీసుకుని నిజాశ్రమాలకు మరల ప్రయత్నించే వేళలో సత్కీర్తి సంపన్నుడైన వసుదేవుడు వారిని సమీపించి వారి చరణాలకు ప్రణమిల్లి వినయంగా పలకసాగాడు. మహర్షి శ్రేష్ఠులారా, సర్వదేవతాస్వరూపులైన మీకు ప్రణమిల్లుతూ ఉన్నాను. నా యందు దయతలిచి నా ప్రార్థనను ఆలకించి ఏ కర్మానుష్ఠానం ద్వారా వాసనలతో సహా కర్మలు నాశనమవుతాయో అట్టి కర్మలను గురించి ఉపదేశించండి అనగా నారద మహర్షి పలుకుతూ ఉన్నాడు. మహర్షులారా, ఈ వసుదేవుడు శ్రీకృష్ణదేవుని తన పుత్రునిగా భావించి విశుద్ధ జిజ్ఞాసతో ఆత్మ కళ్యాణ సాధనను గురించి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపడడానికి అవకాశం లేదు. అతి సన్నిహితంగా ఉండడం అనేది ఈ లోకంలో అనాదరణకు కారణమవుతుంది. పావన గంగా తీరంలో ఉండేవారు దగ్గరగా ఉండడం వల్ల తన్మహిమను గుర్తించజాలక శుద్ధ్యర్థం ఇతరేతర తీర్థాలకు పోతూ ఉంటారు. కృష్ణానుభూతి దివ్యమై నిమిత్త గుణాదుల వల్ల నాశనమయ్యేది కాదు. భగవంతుని స్వరూపం జ్ఞానమయమైనది. అది రాగద్వేషాది క్లేశాలచే కానీ, పుణ్య పాప కర్మల వల్ల కానీ, సుఖ దుఃఖాల వల్ల కానీ, సత్వాది గుణ ప్రవాహం వల్ల కానీ ఖండింపబడదు. పరమాత్మ అద్వితీయ స్వరూపుడు. యోగ మాయాశక్తి ద్వారా అతడు ఆచ్ఛాదితుడై ఉన్న వేళ గ్రహణ మేఘాదుల వల్ల ఆచ్ఛాదితుడైన భాస్కరదేవుని దర్శించలేనట్లే సామాన్యులు భగవంతుని గుర్తించజాలక సాధారణ మానవునిగానే అతన్ని కూడా భావన చేస్తూ ఉంటారు అని దేవర్షి పలికిన తరువాత మహర్షులు, వసుదేవ, కర్మల ద్వారా కర్మ వాసనలు నాశనమవ్వాలంటే యాగాల ద్వారా సర్వయాగాధిపతి అయిన విష్ణువును శ్రద్ధాభక్తులతో ఆరాధించాలి. త్రికాలజ్ఞుడైన జ్ఞానులు చిత్తశాంతికి, మోక్ష సాధనకు, ఆనందోల్లాసాలు ప్రసాదించడానికి శాస్త్రదృష్ట్యా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. న్యాయార్జిత ధనంతో శ్రద్ధాభక్తులు కలవాడై యాగపురుషుడైన పురుషోత్తముని ఆరాధించడమే ద్విజాతీయులైన వారికి పరమధర్మము, మోక్ష సాధనము అని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వసుదేవ, ధీశాలి అయిన వాడు యాగదానాదుల ద్వారా ధనేచ్ఛను, గృహస్థోచిత భోగాల ద్వారా దారాపుత్రాదుల యందుండే ఆసక్తిని, కాలక్రమం ద్వారా స్వర్గాది భోగాలను త్యజించాలి. నిరంతర ఈషణత్రయ త్యాగాన్ని గుర్తించియే యోచిస్తూ గృహంలో ఉండి చివరకు సాధనల ద్వారా ఈషణత్రయాన్ని త్యజించి చిట్ట చివరకు తపోవనం చేరడమనేది మానవులకు పరమధర్మమై ఉన్నది. విజ్ఞులు ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వసుదేవ, ద్విజాతీయులందరూ రుణత్రయంతోనే పుడతారు. వీటి నుండి విముక్తులు కావడానికి
యాగ స్వాధ్యాయ సంతానోత్పాదనలు 3 ప్రధానాలై ఉన్నాయి. రుణత్రయ విముక్తులు కాకుండా గృహస్థ ధర్మాన్ని పరిత్యజించినవాడు పతనమవుతాడు. వసుదేవ, నేటికీ నువ్వు పిత్ర ఋషి రుణాల నుండి విముక్తుడమయ్యావు. ఇక యాగాల ద్వారా దేవరుణాన్ని తీర్చెదవుగాక. అధిక భక్తితో నువ్వు జగదీశ్వరుణ్ణి ఆరాధించావు. ఆ దేవదేవుడే నీకు బలరామకృష్ణ రూపాలలో పుత్రులుగా ప్రభవించారు. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 35 1వ భాగమునందు వసుదేవుని యాగోత్సవంలో కొంత భాగం విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 35 2వ భాగంలో వసుదేవుని యాగోత్సవం 2వ భాగం వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.